Toon Bells. కాలు కాకి ఇంకా అతని భార్య ఎన్నో రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు తమ ఇంటిని నిర్మించుకోవట్లేదు, అలాగే మన ఇళ్లని పూర్తి కానివ్వట్లేదు. ఆ రెండు చాలా అల్లరి చేస్తున్నాయి. అవునవును, కానీ నువ్వేం బాధపడకు. కాలమే వారికి గుణపాఠం నేర్పుతుంది. చలి మెల్లగా పెరుగుతూ వస్తోంది. అదృష్టం కొద్దీ మనకు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లైతే ఉంది కదా. వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు చలికి తట్టుకోలేరు. ఇది సుందర్బన్ అడవికి సంబంధించిన కథ. ఇప్పుడు శీతాకాలం చలి గరిష్ట స్థాయికి చేరుకుంది. పక్షులన్నీ వాటి ఇళ్ల నిర్మాణంలో నిమగ్నమయ్యాయి. కాని అడవిలో నివసిస్తున్న నల్లకాకి ఇంకా దాని భార్య గోరింక సంతోషకరమైన జీవితాన్ని గడపకపోగా మిగిలిన జంతువుల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. పక్షులు ఎంత చక్కగా తమ గూడును నిర్మించుకునే ప్రయత్నం చేసినా అవి వాటిలో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉండేవి. దాంతో పాపం ఆ పక్షులు మళ్లీ వాటిని నిర్మించుకునేవి. ఒకరోజు ఒక పక్షి దాని ఇల్లు నిర్మించుకుంటోంది. అప్పుడు నల్లకాకి ఇంకా దాని భార్య ఇంటి నుండి కలపను తీసేయడమే కాకుండా వాటి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. మిత్రులారా, చూడండి, మీరెందుకు నా ఇల్లు పాడు చేశారు? అడవిలో చలి చాలా పెరుగుతూ వస్తోంది. మీరు సొంత ఇల్లు కట్టుకోలేదు, పైగా నా ఇంటిని కూడా నాశనం చేశారు. నేనెలాగో నా ఇల్లు మళ్ళీ కట్టుకుంటాను. మీ సమయం మించిపోకముందే ఇల్లు కట్టుకోండి, లేకపోతే మీరిద్దరూ చలికి చాలా బాధపడతారు. సరే సరేలే, మేం ఇబ్బంది పడినప్పుడు చూద్దాం. నువ్వు మా గురించి అంత కంగారు పడక్కర్లేదు. మళ్ళీ నీ ఇంటిని నిర్మించడంలో నిమగ్నమైపోచాలు. వచ్చింది పెద్ద సలహాలు ఇవ్వడానికి. ఆ పక్షి మళ్లీ దాని ఇంటిని కట్టుకోవడం ప్రారంభించింది. నల్లకాకి దాని భార్య అక్కడి నుండి వెళ్లిపోయాయి. మరుసటి రోజు కొన్ని పక్షులు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. కాలు కాకి ఇంకా అతని భార్య ఎన్నో రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు తమ ఇంటిని నిర్మించుకోవట్లేదు, అలాగే మన ఇళ్లని పూర్తి కానివ్వట్లేదు. ఆ రెండు చాలా అల్లరి చేస్తున్నాయి. అవునవును, కానీ నువ్వేం బాధపడకు. కాలమే వారికి గుణపాఠం నేర్పుతుంది. చలి మెల్లగా పెరుగుతూ వస్తోంది. అదృష్టం కొద్దీ మనకు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లైతే ఉంది కదా. వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు చలికి తట్టుకోలేరు. అవును, మీరిద్దరు చెప్పింది నిజమే. ఇప్పుడు మనం ఆహారం సేకరించాలి, ఎందుకంటే క్రమక్రమంగా చలి పెరుగుతుంది. అప్పుడు చలికి మనం బయట ఎగరలేం కదా. సరే, రేపటి నుండి మన ముగ్గురు మరో అడవికి వెళ్లి ఆహారం వెతుకుదాం. అలాగే అక్కడి నుంచి చాలా పళ్ళు తెచ్చుకుందాం. మరుసటి రోజు పక్షులన్నీ వేరే అడవికి వెళ్లాయి. అక్కడ్నుండి అవి పండ్లను సేకరించి తిరిగొచ్చాయి. నల్లకాకి ఈ విషయం తెలిసిన వెంటనే దాని భార్య దగ్గరికి వెళ్లి ఇలా అంది. ఇప్పుడు మనం ఆహారం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది, ఎందుకంటే చలికి ఎగరలేకపోయాం. నేనేం ఆలోచిస్తున్నానంటే పక్షులతో స్నేహం చేద్దామా అని. ఆ తర్వాత మీరు వెళ్లి వాళ్ళ ఇంట్లో నుండి ఆహారాన్ని దొంగిలించి తీసుకురండి. అవును, ఇది చాలా గొప్ప ఆలోచన. మనం కష్టపడాల్సిన పని ఉండదు, అలాగే మన ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. మరుసటి రోజు కాకి భార్య అన్ని పక్షుల ఇంటికి వెళ్లి వాటిని క్షమించమని అడిగింది. క్షమించగలవా? మీ ఇంటిని నాశనం చేశాం. ఇక మీదట మేము ఇలాంటి తప్పు చెయ్యం. దయచేసి మమ్మల్ని క్షమించు. ఓహో, ఈరోజు నీకింత జ్ఞానం ఎలా వచ్చింది? నీ దురాశ ఏంటి చెప్పు. నువ్వు నటిస్తున్నంత అమాయకురాలవైతే కాదు కదా. నీకేం కావాలో చెప్పు. నువ్వు అనుకున్నట్టు దురాశ ఏమీ లేదు. పొరపాటున తప్పు చేశాం. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించొచ్చు కదా. సరే, ఒక తప్పునైతే మన్నించొచ్చు, కానీ గుర్తుంచుకో, మళ్ళీ ఏ పొరపాటు చేసినా ఈసారి మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నేనస్సలు ఒప్పుకోను. రాను రాను అడవిలో చలి మరీ ఎక్కువ అవుతూ ఉంది. కాకి భార్య దాని మధురమైన మాటలతో పక్షులన్నిటినీ బుట్టలో వేసుకుంది. రోజు వాళ్ల ఇంటికి వెళ్లి వాటితో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు నల్లకాకి అందరిళ్లకి వెళ్లి ఆహారాన్ని కొద్ది కొద్దిగా దొంగిలించేది. ఒకరోజు బంగారు పక్షి ఇంట్లో నిద్రపోతోంది, ఎందుకంటే దానికి ఆరోగ్యం బాలేదు. నల్లకాకి సైలెంట్గా ఇంట్లోకి ప్రవేశించింది. ఆహారాన్ని దొంగిలించడం ప్రారంభించింది. సడన్గా తన ముక్కు తగిలి బుట్టపడిపోయింది. దాంతో బంగారు పక్షి లేచింది. నల్లకాకి దగ్గర ఒక బుట్ట ఉండడం అది గమనించింది. అందులో ఆహారం ఉంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నీ భార్య ఇలాంటి నీచ పనులు చేయటం ఎప్పటికీ ఆపరు కదా. మా రేషన్ దొంగిలించడానికేనా మీరు మమ్మల్ని క్షమించమని అడిగింది? మీరు కష్టపడి పని చేయవలసిన అవసరమే లేకుండా ఇలా ఉచితంగా ఆహారాన్ని దొంగిలించడానికేనా? అలా ఏమీ కాదు, నీ ఆహారమే పడిపోయింది.
నేను దాన్ని తీసిపెట్టానంతే. తీసుకో నీ ఆహారం. నన్ను క్షమించు, తప్పైపోయింది. బంగారు పక్షి ఈ విషయాన్ని అన్ని పక్షులకు చెప్పింది. నల్లకాకి భార్యని అన్నీ వాటి ఇంటి నుండి వెళ్ళగొట్టేశాయి. దానికి క్షమాపణ కూడా లభించలేదు. ఏ పక్షి దాంతో మాట్లాడడం లేదు. ఒకరోజు విపరీతమైన చలి కారణంగా పక్షులన్నీ వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. కాని నల్లకాకి దాని భార్య ఒక చెట్టు మీద కూర్చుని చలిలో వణుకుతున్నాయి. మన వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. మనం కూడా ఇంటి నిర్మించుకుని ఉంటే బాగుండేది. ఈ చలిలో మనం ఇలా వణుకుతున్నాం, కానీ మిగతా పక్షులన్నీ సంతోషంగా తమ ఇళ్లల్లో ఉన్నాయి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. నాకు చాలా చలిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చలి కారణంగా కాకి భార్య ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. మంచు విపరీతంగా కురవడంతో దానికి బాగా చలిగా అనిపించింది. చూస్తుండగానే దానికి విపరీతమైన జ్వరం వచ్చింది. నల్లకాకి మళ్లీ అన్ని పక్షుల ఇంటికి సహాయం అడగడం కోసం వెళ్ళింది. కాని ఏ పక్షి సహాయం చేయలేదు. అప్పుడది అలసిపోయి తీను పక్షి దగ్గరికి వెళ్ళింది. మిత్రమా, నా భార్యకు చలి వల్ల ఆరోగ్యం దెబ్బతింది. తనకి ఏం జరగకముందే దయచేసి మాకు సహాయం చెయ్యి. నేను మీ ఇద్దరికి ముందే చెప్పాను, కష్టపడి ఇల్లు కట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సొస్తుందని. కానీ మీరు నా మాటలు అస్సలు వినలేదు. పైగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నల్లకాకి ఏడవడం ప్రారంభించింది. తను బాధగా టీను పక్షితో ఇలా అన్నది. ఇప్పటి వరకు నేను నా భార్య ఎన్నో పాపాలు చేశాం, కానీ మాకీరోజు సహాయం చాలా అవసరం ఉంది. దయచేసి మాకు సహాయం చెయ్యి. కాకి కన్నీళ్లు చూసి టీను కరిగిపోయింది. వాటికి టీను పక్షి తన ఇంట్లో ఆశ్రయమిచ్చింది. అంతేకాదు రాత్రంతా కాకి భార్యను జాగ్రత్తగా చూసుకుంది. దాని తలపై చల్లటి నీటిలో తడిపిన పట్టీ ఉంచింది. దాంతో గోరింక జ్వరం తగ్గిపోయింది. మరుసటి రోజు గోరింక కోలుకోగానే టీను పక్షితో ఇలా అంది. మిత్రమా, నువ్వు నిజంగా మంచిదానివి. ఈ రోజు వరకు నీతో మేము చాలా దురుసుగా ప్రవర్తించాము. అయినా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నేనెప్పుడూ నువ్వు చేసిన సాయం మర్చిపోను. ఆ రోజు నుండి కాకి ఇంక గోరింక పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుండి గోరింక టీను మంచి స్నేహితులు అయిపోయాయి. నల్లకాకి దాని భార్యతో కలిసి వాటికోసం అందమైన ఇల్లు నిర్మించుకున్నాయి. అంతేకాకుండా పక్షులన్నీ కూడా వాటితో ఆనందంగా జీవించడం ప్రారంభించాయి. ఈ కథ ద్వారా నేర్చుకున్న పాఠం ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదు. లేకుంటే సమయం మనకు దాని విలువను తెలియజేస్తుంది.